నమస్తే ఫ్యామిలీ అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీ ముంగటున్న బైక్ వచ్చేసి 2025 హోండా CB 300F బైక్ అయితుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్. మన ఇండియాలో ఉన్న ఫస్ట్ E85 బైక్ ఇదే అన్నమాట. సో రీసెంట్ గా అయితే హోండా కంపెనీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది ఒకటే బైక్ ఇప్పుడు ఇండియాలో E85 పెట్రోల్ కి సపోర్ట్ చేసేది. సో E85 పెట్రోల్ అంటే 85% ఇథనాల్ ఉంటే 15% పెట్రోల్ ఉంటది. అదే మీరు E10, E20 పెట్రోల్ గాని తీసుకుంటే E10 లో వచ్చేసి మనకి 90% పెట్రోల్ ఉంటే 10% ఇథనాల్ ఉంటది. అదే E20లో వచ్చేసి 80% పెట్రోల్ ఉంటే 20% ఇథనాల్ ఉంటది. సో మీకు అందులో ఏంటంటే ఇథనాల్ అనేది తక్కువ ఉంటది, పెట్రోల్ ఎక్కువ ఉంటది. బట్ E85 ఏంటంటే మీకు ఇథనాల్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటది, పెట్రోల్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటది. సో ఈ వీడియోలో మీకు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ గురించి ప్రతి ఒక్కటి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైతే బైక్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటిది, అది దేంతో తయారవుతుంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది అని ప్రతి ఒక్కటి మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంక ఈ బైక్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ గా చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. అండ్ ఇక్కడ పైన వచ్చేసి LED సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి బైక్ లో. అండ్ డిజైన్ చాలా బాగుంది, ఇవి ఫ్లెక్సిబుల్ అయితే కాదు. అండ్ ఇక్కడ CB 300F అనే బోర్డు ఉంది కదా, ఈ ప్లేస్ లో మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. హెడ్ లైట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇది LED హెడ్ లైట్, హోండా బ్రాండింగ్ కూడా ఉంది. డిజైన్ చూడడానికి చాలా బాగుంది. ఈ హెడ్ లైట్ సైడ్ పార్ట్ కూడా మొత్తము మ్యాట్ గ్రే ఫినిషింగ్ అయితే చేశారు, చూడడానికి చాలా బాగుంది. ఈ బైక్ ఒక ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి షోవా గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ABS బ్రాండింగ్ కూడా ఉంది. సో ఈ బైక్ లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ప్లాస్టిక్ దే, మొత్తం మ్యాట్ గ్రే ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 276 mm డిస్క్ బ్రేక్ అవుతుంది. అండ్ ABS కూడా ఉంది. అండ్ నిసిన్ 2 పిస్టన్ క్యాలిపర్ అవుతుంది ఫ్రంట్. టైర్స్ వచ్చేసి మనకి MRF కంపెనీ అయితే ఉన్నాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ గాని చూసుకున్నట్టయితే 110/70 ఆర్ 17 ఇంచెస్ టైర్ అవుతుంది ఫ్రంట్. అండ్ ఫ్రంట్ టైర్ ఒక ప్యాటర్న్ గాని చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. ఇంక ఇక్కడ లోపల గాని చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక రేడియేటర్ ఇక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి హార్న్ అవుతుంది, బైక్ లో సింగిల్ హార్న్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి ఇంజన్ కౌల్ ఉంది, ఇది కూడా మొత్తం బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే బైక్ లో వచ్చేసి మనకి 293.52cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ FI ఇంజన్ అవుతుంది. 24.54 PS పవర్ 7500 RPM లో ఉంది. 25.9 Nm టార్క్ 5500 RPM లో అవుతుంది. ఈ ఇంజన్ కవర్ అట్లనే టాప్ వచ్చేసి మొత్తం కాపర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మనకి హోండా బ్రాండింగ్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ లో పడిన చాసెస్ వచ్చేసి మనకి డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు, ఇక్కడైతే కనబడుతుంది, మీరైతే చూడొచ్చు బైక్ ఒక చాసెస్ అయితే. ఇంక ఇక్కడ కింద వచ్చేసి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, ఇవి ఫ్లెక్సిబుల్. ఈ ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ ప్యానల్ కి ఫ్యూయల్ ట్యాంక్ కి గ్యాప్ అయితే ఉంటది, ఇది ఏరోడైనమిక్ డిజైన్ కోసం అయితే ఇచ్చారు. అండ్ ఈ సైడ్ ప్యానల్ పైన చూస్తే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ స్టిక్కర్ అయితే ఇచ్చారు, హోండా ఫ్లెక్స్ టెక్ అని. అండ్ CB 300F బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ సైడ్ ప్యానల్ అయితే చాలా షార్ప్ అవుతుంది. అండ్ ఈ సైడ్ బాడీ పార్ట్స్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు, దీనిపైన చిన్న చిన్న డిజైన్ అయితే ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూస్తే ఇక్కడ మీకు E85 స్టిక్కర్ అయితే ఉంటది. ఈ బైక్ మనకి E85 పెట్రోల్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, దానికి సంబంధించిన స్టిక్కర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి హోండా స్టిక్కర్ అయితే చూడొచ్చు. అండ్ కీ పొజిషన్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ముందు అవుతుంది. అండ్ ఇక్కడ కింద కానీ చూసుకున్నట్టయితే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, చాసెస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్, ఇవి అల్యూమినియం ఫోల్డబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సైలెన్సర్ అవుతుంది, చాలా చిన్నగా అవుతుంది. అండ్ ఇక్కడ రియర్ సస్పెన్షన్ గా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అవుతుంది, ఇది 5 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనో షాక్ అవుతుంది. సో మన కంఫర్ట్ కి తగ్గట్టు దీన్ని మనం 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ రియర్ సస్పెన్షన్ ని. ఇక్కడ వచ్చేసి రియర్ బ్రేక్ ఆయిల్ అవుతుంది. అండ్ రియర్ సస్పెన్షన్ కి చిన్నది మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారు, బురద ఇట్లా పడకుండా. అండ్ ఈ బైక్ ఒక రియర్ స్వింగ్ ఆర్మ్ చూసుకుంటే రెక్టాంగులర్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అవుతుంది. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే రియర్ వచ్చేసి 220 mm డిస్క్ బ్రేక్ ఉంది, ABS ఉంది. అండ్ రియర్ నిసిన్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అవుతుంది. ఇంక ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే బైక్ లో వచ్చేసి స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ సీట్స్ పైన ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఈ మొత్తం బ్లాక్ కలర్ సీట్స్ అయితే ఇచ్చారు, పిలియన్ ది రైడర్ ది. ఈ బైక్ మీకు ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు, సో పిలియన్ సీట్ అయితే చిన్నగా ఉంది అండ్ హైట్ ఉంది, కాబట్టి మీరు ఫ్యామిలీకి అయితే స్కిప్ చేయండి. అండ్ ఈ రియర్ ప్యానల్స్ కూడా మొత్తము మ్యాట్ గ్రే ఫినిషింగ్ చేశారు. అండ్ ఎడ్జర్స్ కూడా చాలా షార్ప్ అయితే ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగున్నాయి రియర్ ప్యానల్స్. అండ్ గ్రాబుల్స్ కూడా ఉన్నాయి, స్ప్లిట్ గ్రాబుల్స్. అండ్ టైల్ లైట్ చూసుకుంటే LED టైల్ లైట్ అవుతుంది, డిజైన్ చూడడానికి ఇలా ఉంది. అండ్ రియర్ సిగ్నల్ లైట్స్ కూడా LED సిగ్నల్ లైట్స్. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది, ఈ కింద నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇంకా రియర్ టైర్ సైజ్ వచ్చేసి 150/60 ఆర్ 17 ఇంచెస్ టైర్ అవుతుంది. రేడియల్ టైర్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ మీకు రియర్ వచ్చేసి వైడ్ టైర్ అవుతుంది. ఇంకా ఇటు పక్క వచ్చేసి శారీ గార్డ్ అవుతుంది, ఇది మొత్తం ప్లాస్టిక్ దే, కాకపోతే క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా డ్రైవ్ టైప్ చూసుకుంటే ఈ బైక్ వచ్చేసి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ చేసి ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 kilometers కి చైన్ అయితే క్లీన్ చేసుకొని అప్పుడు మనకి చైన్ ఒక లైఫ్ టైం అయితే బాగుంటది.
ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది బైక్ లో. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటది. ఇంక బైక్ లో వచ్చేసి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అవుతుంది. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన చూస్తే రెడ్ కలర్ లో ఇంజన్ స్టాప్ స్విచ్ ఉంది, ఆ కింద హజార్ లైట్ స్విచ్ ఉంది, ఆ కింద సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే ఇక్కడ పాస్ స్విచ్ ఉంది, ఆరెంజ్ స్విచ్ అండ్ కింద సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇవి వచ్చేసి బైక్ ఒక మిర్రర్స్ చూడడానికి ఇలా అయితే ఉన్నాయి, క్వాలిటీ అయితే పర్లేదు. అండ్ ఈ బైక్ లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది, క్లచ్ అయితే చాలా లైట్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ మోడల్ బైక్ లో ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ పైన ఈ కొత్త క్లాంప్ అయితే యాడ్ చేశారు విత్ హోండా లోగో. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి ఎల్సిడి కన్సోల్ అయితే ఉంటది. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఏముండవు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ లో. మీకు ఒకవేళ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కావాలంటే వేరే వేరియంట్ అయితే తీసుకోవాలి, డిఎల్ఎక్స్ వేరియంట్. సో కన్సోల్ ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా అవుతుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఆర్పిఎం ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, టైం చూపిస్తుంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇవన్నీ అయితే చూపిస్తుంది. అండ్ ఈ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ట్రిప్ ఏ ట్రిప్ బి చూపిస్తుంది. ఇక్కడ మీకు న్యూట్రల్ లైట్ పక్కన టీఆర్ ఉంది కదా, ఇది వచ్చేసి హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్. సేమ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ లెక్కనే వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము E85 ఫ్యూయల్ కొట్టిస్తామో ఇక్కడ పైన E80 ప్లస్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇంకే బైక్ ఒక డైమెన్షన్స్ కానీ చూసుకున్నట్టయితే సీట్ హైట్ వచ్చేసి 789 mm ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ 177 mm, వీల్ బేస్ 1390 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.1 లీటర్స్. అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 153 kgs, మైలేజ్ వచ్చేసి 30 నుంచి 35 ఇస్తుంది, టాప్ స్పీడ్ 155 అయితే వెళ్తుంది. ఇంత పోయే వీడియో అయితే 2025 హోండా CB 300F ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ గురించి అయితే. సో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటిది, ఇథనాల్ అంటే ఏంటిది మీకైతే చెప్తాను. సో మన ఇండియా వచ్చేసి వరల్డ్ లోనే సెకండ్ కంట్రీ షుగర్ కేన్ ని ఎక్కువ పండిస్తున్నది. సో షుగర్ కేన్ నుంచి కార్న్ నుంచి మనకి ఇథనాల్ అయితే వస్తుంది. సో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ క్రియేట్ అవ్వాలంటే సో ఈ ఇథనాల్ ని అట్లనే గ్యాసోలిన్ అంటే పెట్రోల్ ఈ రెండింటిని బ్లెండ్ చేస్తే మనకి ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంక ఫ్లెక్స్ ఫ్యూయల్ ఒక అడ్వాంటేజెస్ కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే తగ్గిస్తుంది. సో అదొకటి మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ కాస్ట్ సేవింగ్ అండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఈ షుగర్ కేన్ అట్లనే కార్న్ ని పండిస్తున్న ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ క్రాప్స్ యొక్క మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇవి అడ్వాంటేజ్. ఇంక ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క డిసడ్వాంటేజ్ కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి బైక్ యొక్క మైలేజ్ అయితే తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే ఈ E85 వచ్చేసి మనకి చాలా జల్దీ బర్న్ అవుట్ అవుతుంది కంపేర్ టు గ్యాసోలిన్. పెట్రోల్ కన్నా చాలా జల్దీ బర్న్ అవుతుంది ఈ E85 వచ్చేసి. అండ్ ఇంకొకటి వచ్చేసేమో లిమిటెడ్ అవైలబిలిటీ, మనకి ప్రతి బంక్ లో ఇంకా మనకి E85 అయితే రాలేదు. సో కాబట్టి ఇవి డిసడ్వాంటేజెస్. సో ఎవరైతే బైక్ కొందాం అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పేటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటి షోరూమ్ వాళ్ళు కూడా మీకైతే చెప్పారు. ఈ బైక్ వచ్చేసి మీకు E85 ఫ్యూయల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి బైక్ లో మీరు E10, E20 అండ్ E85 లేదంటే మొత్తం మీరు పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. ఇన్ కేసు ఫ్యూచర్ లో E85 కన్నా ఎక్కువ నంబర్ ఉన్న ఫ్యూయల్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ E86. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, జస్ట్ 1 నంబర్ ఎక్కువ ఉంది కదా, సో మనము E85 బైక్ లో E86 ఫ్యూయల్ కొట్టిస్తామంటే మీకు ఇంజన్ అయితే ఖరాబ్ అయిపోతుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ఖరాబ్ అవుతుంది. సో మీరు E85 కన్నా ఒక్క నంబర్ ఎక్కువ ఉన్న ఫ్యూయల్ కొట్టించిన బైక్ అయితే ఖరాబ్ అవుతుంది. కాకపోతే దానికన్నా ఎంత తక్కువ ఉన్న నంబర్ ఫ్యూయల్ కొట్టించిన బైక్ అయితే ఏం కాదు. సో ఇది ఒకటి మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఇంక ఈ బైక్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,70,000 అవుతుంది. షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో అవుతుంది. కొనుక్కోవాలనుకుంటే షోరూమ్ కి వెళ్ళిపోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్, బై బై.